ఎవరైతే స్మాల్ బిజినెస్ పెట్టాలి అనే ఆలోచన ఉంది కానీ పెట్టుబడి లేదు అని అనుకుంటున్నారా? అయితే అలాంటి వాళ్ళ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఒక మంచి స్కీమ్తో ముందుకు వచ్చింది. ఈ స్కీమ్ కింద ఎవరైతే వ్యాపారం పెట్టాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి 50,000 నుండి 10 లక్షల వరకు లోన్ని అందిస్తుంది. అండ్ ఈ లోన్ కోసం కేవలం 4 డాక్యుమెంట్లను మీరు సబ్మిట్ చేస్తే చాలు, మీకు లోన్ శాంక్షన్ అయిపోతుంది. అండ్ ఆ స్కీమ్ వచ్చేసి ముద్రా లోన్. సో ఈ వీడియోలో అసలు ముద్రా లోన్ అంటే ఏంటి, దీన్ని ఎలా అప్లై చేయాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి, ఏమేం డాక్యుమెంట్స్ ఇవ్వాలి, అండ్ ఎలాంటి బిజినెస్కి ఈ లోన్ వర్తిస్తుంది, అండ్ ఈ ముద్రా లోన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ A to Z నేను క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, సో దట్ మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ని అయితే మిస్ అవ్వరు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే స్మాల్ బిజినెస్ చేద్దాం అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం గవర్నమెంట్ ఈ ముద్రా లోన్ని తీసుకువచ్చింది. మీ యొక్క బిజినెస్ని డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నా, లేదా మీరు స్మాల్ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఈ ముద్రా లోన్లో మీరైతే లోన్ని తీసుకోవచ్చు. అండ్ ఈ ముద్రా స్కీమ్ వచ్చేసి 2015 ఏప్రిల్ 8న స్టార్ట్ చేశారు. ఈ ముద్రా లోన్ని ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నార్మల్గా మిగతా స్కీమ్స్లో సెక్యూరిటీ లేకుండా లోన్ తీసుకోవటానికి ఎయిదర్ మ్యానుఫ్యాక్చర్ సెక్టార్ అయినా అయి ఉండాలి, లేకపోతే సర్వీస్ సెక్టార్కి మాత్రమే లోన్ తీసుకోవటానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ ఈ ముద్రా స్కీమ్లో ఎవరైనా సరే లోన్కి అప్లై చేయొచ్చు. అండ్ ఈ లోన్ అప్లై చేయాలి అంటే కేవలం 4 డాక్యుమెంట్లు ఉంటే సరిపోతుంది. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే ప్రాజెక్ట్ రిపోర్ట్, అంటే మీరు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నారు, అండ్ దానికి మీరు ఎంత పెట్టుబడి కావాలనుకుంటున్నారో, అండ్ ఆ బిజినెస్కి మీరు ఎంత పెట్టుబడి పెడుతున్నారు, అండ్ మీరు బ్యాంక్ నుంచి ఎంత పెట్టుబడి కావాలి అని అనుకుంటున్నారు అనేది ఒక చిన్న ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేసి దాన్ని బ్యాంక్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అండ్ దానితో పాటు మీ యొక్క ఆధార్ కార్డ్ని, అడ్రస్ ప్రూఫ్ని, అండ్ లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ని, అండ్ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని, అలానే ఓనర్షిప్ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ ఆర్ ఆఫీస్ని. సో ఈ 4 డాక్యుమెంట్స్ని కనుక మీరు బ్యాంకింగ్లో సబ్మిట్ చేస్తే మీకు ముద్రా లోన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ముద్రా లోన్ అనేది ఏ టైప్ ఆఫ్ బిజినెసెస్కి వర్తిస్తుంది అంటే తయారీ రంగం, సర్వీస్ సెక్టార్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫుడ్ ప్రోడక్ట్ సెక్టార్, టెక్స్టైల్, ట్రేడర్స్ అండ్ షాప్ కీపర్స్ ఎక్సెట్రా ఇలాంటి ఎన్నో టైప్ ఆఫ్ బిజినెస్కి ఈ ముద్రా లోన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న టిఫిన్ షాప్ కానీ, బట్టల వ్యాపారం కానీ, బ్యూటీ పార్లర్ కానీ, బేకరీ, టైలరింగ్, సెలూన్, జిమ్, మోటార్ సైకిల్ రిపేర్ షాప్, మెడిసిన్ షాప్స్, కొరియర్ ఏజెంట్స్, ఫర్నిషింగ్ యాక్సెసరీస్ ఎక్సెట్రా ఇలాంటి ఎన్నో బిజినెస్కి ఈ ముద్రా లోన్ని అప్లై చేసుకోవచ్చు. ఈ ముద్రా లోన్ని అమౌంట్ని బట్టి 3 భాగాలుగా విభజించారు. అవి ఫస్ట్ది శిశు, నెక్స్ట్ది కిషోర్, అండ్ మూడోది తరుణ్. సో ఎవరైతే ముద్రా లోన్ని తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు మీ బిజినెస్కి కావాల్సిన అమౌంట్ని బట్టి ఈ టైప్స్ ఆఫ్ లోన్స్లో మీరు కావాల్సింది తీసుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ది వచ్చేసరికి శిశు. ఈ శిశు లోన్ కింద మీరు 50,000 వరకు లోన్ని తీసుకోవచ్చు. అండ్ సెకండ్ది కిషోర్. సో ఈ లోన్ కింద మీరు 50,000 నుండి 5 లక్షల వరకు లోన్ అయితే తీసుకోవచ్చు. అండ్ థర్డ్ది తరుణ్. ఈ తరుణ్ లోన్ కింద మీరు 5 లక్షల నుండి 10 లక్షల వరకు లోన్ అయితే తీసుకోవచ్చు. ఈ ముద్రా లోన్ అప్లై చేయడానికి ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి 18 to 65 years, 18 నుంచి 65 ఏళ్ల వరకు ఎవరైనా ఈ ముద్రా లోన్ని అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రీవియస్గా ఎటువంటి లోన్ డిఫాల్ట్స్ ఉండకూడదు. అంటే అంతకుముందు ఏదైనా లోన్ తీసుకొని దాన్ని టైంలోపు కట్టకుండా అయితే ఉండకూడదు. అండ్ ఈ ముద్రా లోన్ని అగ్రికల్చర్ పర్పస్ కోసం అయితే తీసుకోకూడదు. సో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక ఉంటే మీరు ముద్రా లోన్కి అర్హత పొందవచ్చు. ఈ ముద్రా లోన్ని అప్లై చేయడానికి మార్జిన్ అమౌంట్ అనేది ఉంటుంది. అంటే 10%ని మీరు పెట్టుబడి పెట్టాలి, అండ్ మిగిలిన 90% అనేది గవర్నమెంట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 lakhsతో మీ యొక్క బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే దాంట్లో 10% అంటే 50,000 50,000 మీ దగ్గర ఉండాలి.
దాన్నే మార్జిన్ అమౌంట్ అంటారు. అండ్ ఈ మార్జిన్ అమౌంట్ అనేది శిశు లోన్కి అయితే, అంటే మీరు 50,000 లోన్ తీసుకుంటే దానికి మార్జిన్ అమౌంట్ ఏమీ అవసరం లేదు. అదే మీరు కిషోర్ అండ్ తరుణ్ లోన్కి అప్లై చేయాలి అనుకుంటే, అంటే మీకు మీ బిజినెస్ కోసం 50,000 అబోవ్ కావాలి అనుకుంటే దానికి 10% మార్జిన్ అమౌంట్ అనేది ఉంటుంది. ఈ ముద్ర లోన్లో ఇంట్రెస్ట్ రేట్, మార్జిన్, ప్రాసెసింగ్ ఛార్జెస్ అండ్ రీపేమెంట్ టెన్యూర్ అనేది బ్యాంక్స్ని బట్టి మారుతూ ఉంటుంది. సో మీరు డిఫరెంట్ బ్యాంక్స్కి వెళ్ళి ఈ ముద్ర లోన్ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని ఎక్కడైతే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటాయో ఆ బ్యాంక్లో ఈ ముద్ర లోన్ని అప్లై చేసుకోండి. ఈ ముద్రా లోన్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే, ఈ ముద్రా లోన్ని అప్లై చేయడానికి మీరు ఎటువంటి కొలాటరల్ సెక్యూరిటీని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో ప్రీ క్లోజర్ ఛార్జెస్ అయితే ఉండవు అండ్ ఇందులో లో ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. ఈ స్కీమ్లో ఉమెన్స్కి, ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీ వాళ్ళకి స్పెషల్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఇస్తారనమాట. అండ్ ఈ స్కీమ్లో టర్మ్ లోన్స్, వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ అండ్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. టర్మ్ లోన్ అంటే ఏంటంటే రీపేమెంట్ టెన్యూర్కి లైక్ 5 years టెన్యూర్ కోసం లోన్ తీసుకోవచ్చు అనమాట. వర్కింగ్ క్యాపిటల్ అంటే బిజినెస్కి కావాల్సిన సామాగ్రి కోసం లోన్ తీసుకోవటం అనమాట. ఆర్ ఎంప్లాయీస్కి శాలరీ ఇవ్వటం కోసమైనా లోన్స్ తీసుకోవచ్చు, దాన్నే వర్కింగ్ క్యాపిటల్ అంటారు. అండ్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే మన బిజినెస్కి కావాల్సిన అమౌంట్ మన దగ్గర లేనప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోవటాన్నే ఓవర్ డ్రాఫ్ట్ అని అంటారు. సో ఈ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఈ ముద్రా లోన్లో. ఈ ముద్రలోని పబ్లిక్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, ఆర్ఆర్బి అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఎస్ఎఫ్బిస్ అంటే స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ అండ్ మైక్రో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్. సో ఇవన్నీ కూడా ముద్రా లోన్స్ని ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎక్కడికైనా వెళ్ళి మీ యొక్క ముద్రా లోన్ని అప్లై చేసుకోవచ్చు. ఈ ముద్రా లోన్ అయితే మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్ కింద ముద్రా లోన్ని తీసుకున్న వాళ్ళకి ముద్రా రూపే కార్డ్ కూడా ఇస్తారనమాట. ఇది ఒక డెబిట్ కార్డ్. ఇది మీ యొక్క ముద్ర అకౌంట్తో లింక్ అయ్యి ఉంటుంది. సో ఈ ముద్ర డెబిట్ కార్డ్ని యూజ్ చేసుకొని మనీని మీరు విత్డ్రా చేసుకోవచ్చు. దీని ద్వారా ముద్రా కస్టమర్ యొక్క ట్రాన్సాక్షన్స్ డిజిటలైజ్ అవుతాయి అండ్ క్రెడిట్ హిస్టరీ కూడా క్రియేట్ అవుతుంది. సో ఈ డెబిట్ కార్డ్ ద్వారా ఇండియాలో ఎక్కడి నుండైనా మీరు మనీని అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ఈ ముద్ర లోన్ మీకు ఖచ్చితంగా కావాలి అనుకుంటే మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ని బాగా తయారు చేయాలి. అంటే మీరు దాంట్లో కంప్లీట్ డీటెయిల్స్ని ఇస్తే బ్యాంక్ వాళ్ళు దాన్ని చూసి మీకు ముద్రా లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇదే అండి ముద్రా లోన్ గురించి. మీకు ఈ ముద్రా లోన్కి సంబంధించిన ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నేను వెంటనే రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.